స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే నేను క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడ్ తీసుకోవడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని మీద రావులపాలెం అనే ఏరియాలోకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఈతకోట అనే ఏరియాకి వెళ్ళడం జరిగింది చిన్న పని మీద. సో తర్వాత చెప్తాను ఏంటనేది. సో కాకపోతే ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యి, ఎలాగో ఈరోజు కిచెన్ క్లోజ్ అనమాట. సో సర్లే మరి ఇంకా మనం ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ తీసుకున్నాను అనమాట. స్టాక్స్లో ట్రై చేశానండి, కానీ ఎక్కడ కూడా స్టాక్స్లో మూమెంట్ అనేది లేదనమాట. సో నాకు అనిపించింది, అంటే నేను తీసుకోవాల్సి అనుకున్న స్టేజ్ కుదరలేదనమాట. సో అందుకని నేను చేయలేదు. అండ్ అంతేకాకుండా విప్రో నుంచి ఎగ్జిట్ అయిపోయాను, టీసీఎస్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయాను, అన్ని ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోయానండి. ఓకేనా. సో అదనమాట పరిస్థితి. అంత తక్కువ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యాను. ఇదో 350 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో అలా ఈరోజు అయితే గడిచిందనమాట. దట్స్ ఇట్.